కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈరోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాం. రూఫ్ టాప్ కరెంటు, ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది. మీరు వాడుకొని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. దానివల్ల ₹2.8 తిరిగి మీకు డబ్బులు వస్తుంది. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. మీరు 2 కిలోవాట్లు కావాలంటే ₹60,000 మరియు ₹20,000 సబ్సిడీ అదనంగా ఇస్తామంటే 80,000 ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 78,000 ఇస్తే నేను 25,000 ఇస్తాను. మొత్తం ₹98,000 బీసీలకి సబ్సిడీ ఇస్తాం. ఇది బీసీ నియోజకవర్గం. అది మీరు పెట్టుకొని 3 కిలోవాట్లు ఉత్పత్తి చేసుకుంటే ఇంకా కరెంటు బాధ ఉండదు, కరెంటు బిల్లుల మోతే ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను మీకోసం ప్రత్యేకంగా ఆలోచించాను. ఒకవేళ ₹98,000 అదనంగా 40,000-50,000 అయితే 3 కిలోవాట్లు కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మీరే పెట్టుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తా, లేదు గవర్నమెంట్ని రెస్కోనే ఇమ్మంటే వాళ్లే పెట్టి 9% వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు, కానీ అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం, చల్లగా ఉంటుంది. మనం ఊటీకి కూడా పోయే పని లేదు, కుప్పానికి వస్తే సరిపోతుంది సమ్మర్లో కూడా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ కరెంటు పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా. ఉచితంగా సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. అంతేకాదు కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి. లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ అన్నీ కూడా, ఆటోలు కానీ కార్లు కానీ ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సాగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ తగ్గితే మీ ఆదాయం